నాకు పింఛన్ 54 ఏళ్ళయ్యా పింఛన్ శాంక్షన్ అయింది నాకు. కానీ నేను టీడీపీ పార్టీని పింఛన్ తీసేశారు నాది. నాకు ఏ బతుకు తెరువు లేదు ఇప్పుడు. నాకు 2 పిల్లలు, వాళ్ళ ఆడపిల్లలు, నాకు ఒక్కదానికి బతికేది నేను. కానీ ఏది లేకుండా చేశాడు, పింఛన్ తీసేశారు నాది. నేను టీడీపీ పార్టీ అని చెప్పి దయచేసి నాకు పింఛన్ ఇప్పుడు ఇస్తానంటున్నారు, ఇప్పుడు తీసుకుంటాను నాయన. నమ్మకం ఉంది బాబు గారు, ఖచ్చితంగా నమ్మకం పింఛన్ వస్తుందని చెప్పి. పేద ప్రజలు పైకి వస్తారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. పేదరికం అనేది లేకుండా పోతుంది, రౌడీజం ఉండదు. ఫస్ట్ పాయింట్. మా కార్పొరేటర్ మాకు ఈరోజు ఏం పని కావాలన్నా సరే నిమిషాలు మేము పోయి చెప్పంగానే మాకు ఆ పని చాలా సాల్వ్ చేస్తున్నాడు. ఓకే, మాకు సెకండ్ ముస్లిమ్స్కి తోఫా ఇస్తాను జగన్ గారు చెప్పారండి. ముస్లిం తోఫా ఏమి ఇవ్వలేదు. కానీ చంద్రన్న అయితే మాకు ముస్లిమ్స్కి తోఫా, పెళ్లి తోఫా అని ఇస్తారు, రంజాన్ తోఫా ఇస్తారు, పెళ్లికి ఇంత డబ్బులు అప్పటికప్పుడే పడిపోయేటట్టు చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉండేటప్పటికి చంద్రబాబు ఉన్నప్పుడే ఉన్నాయి, జగన్ వచ్చి తీసేశారు. ఆయన ₹1,00,000 అని మాట ఇచ్చాడు, కానీ ఒక్కరికి వచ్చినట్టు కూడా ఎవరికి ఇలా. మా తమ్ముడు కూతురికే పెళ్లి అయింది, మా తమ్ముడు కూతురికి పెళ్లి అయినా కానీ అసలు ఏమీ లేదు. దాన్ని బట్టి ఏమనుకోండి, ఇంకా ఏం చేస్తాడు ఆయన మాకు జగన్ గారు. అన్ని కులాలకి అన్ని మతాలకి సమానంగా చేస్తున్నాను నేను మాటల వరకే జరుగుతాయండి, చేతలు ఏముండవు జగన్ కాడ. చేతలు చంద్రబాబు నాయుడు కాడే ఉంటాయి. ఉద్యోగాలు వస్తున్నాయి ఇప్పుడు, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా బతుకుతున్నారు. ఈ 4 నెలల్లోనే సంతోషంగా ఉన్నారు జనాలు. జగనుడు బిక్కు బిక్కు బిక్కుమని బతికేవాళ్ళు అందరూ. ఏంటి వాలంటీర్ ఉద్యోగాలు అయ్యా, అయ్యి ఒక ఉద్యోగాలు నాయన. నా బిడ్డ డిగ్రీ చదివింది, వాలంటీర్ ఉద్యోగం అంటే ఏం ఉద్యోగం నాయన? 5,000కి చెప్పండి. అయితే ఇంకో విషయం ఏంటంటే, వాలంటీర్లు ఒకే ఉద్యోగాలు పక్కన పెడితే, ముఖ్యంగా ఎలక్షన్కి ముందు వాలంటీర్లకి ఇంకా మేము ఎక్కువ ఇస్తాము, వాలంటీర్లు తీసేయము ఇలానే. ఇప్పుడు కూడా తీసేస్తామని చెప్పట్లా, వెయిట్ చేయండి, మీకు మేము ట్రైనింగ్ ఇస్తాము, మళ్ళీ మీకు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో కూడా మేము అన్ని చూసి మీకు ఉద్యోగాలు మీకు ఇస్తా ఉంటున్నారు వాళ్ళు. మీకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తా అంటున్నారు, కానీ ఎట్టబడితే అట్టు ఇవ్వట్లా. క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పుడు వాలంటీర్లు అయితే ఉండే ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి, కాకపోతే ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారు. వాళ్ళకి ఎంత చదివి ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళని చూసి తీసుకుంటారు, దాని దగ్గర జీతాలు ఇస్తారు వాళ్ళకి. పెద్దగా ఎక్కువ చదివి ఉంటే ఎక్కువ జీతాలు, కొంచెం తక్కువ ఉంటే తక్కువ జీతాలు ఇస్తారు. కానీ ఒక్కటే కొంచెం సిలిండర్ అయితే ఎల్పిజి వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పి ప్రచారం చేశారు. కానీ అలా కాకుండా ఇండియన్ గ్యాస్ ఉన్న వాళ్ళకి, హెచ్పి ఉన్న వాళ్ళకి అందరికి ఇస్తే బాగుంటుందని మా కోరిక. ఇప్పుడు అదే కొంతమంది దాని మీద కూడా నిరాశ అదే ఒక్కటి మేము కూడా బాధపడుతున్నాం. ఫస్ట్ అందరికి ఇస్తాను, అదే మేము కూడా అదే అనుకుంటున్నాం. మళ్ళీ దాని మీద ఏమైనా చర్య తీసుకునే అవకాశం ఉందంటారా బాబు గారు? తీసుకుంటే ఆలోచిస్తారు ఆయన. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు ఈ వీడియో ఆయనకు కానీ చేరిందంటే ఖచ్చితంగా ఆలోచించి ఇస్తారు మాకు కూడా.